హలో అందరికీ నమస్కారం. నేను మీ గమ్యాని. వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ గ్లోబల్ సొల్యూషన్. సో, ఇవాళ మన టాపిక్ వచ్చేసి కాదు. ఇది నాకు రేజ్ అయిన డౌటే ఇది. ఏంది అంటే, నేను చూసిన స్టూడెంట్స్‌లో చాలామంది నాకు జావానే కావాలి, నాకు పైథానే కావాలి, నాకు టెస్టింగే కావాలి అని చెప్పేసి చాలామంది ఒకటే టెక్నాలజీని ప్రిఫర్ చేస్తున్నారు. రావడంతోటే లైక్ నేను ఈ టెక్నాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నారు. అంటే నాకు తెలియని విషయం ఏంటి అంటే, ఆ టెక్నాలజీకి మాత్రమే ప్రిఫర్ ఉందా ఐటీలో అని చెప్పేసి నేను అనుకున్నా. అంటే మీ ఉద్దేశ్యం ఏంటో కూడా మీరు ఒక్కసారి కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ 3 టెక్నాలజీస్ లేదు, చాలా టెక్నాలజీస్ ఉన్నాయి సాఫ్ట్‌వేర్‌లో. దాంట్లో ది బెస్ట్ టెక్నాలజీ నాకు తెలిసింది ఏంటి అంటే డాట్ నెట్. ఎందుకు డాట్ నెట్ అంటున్నా అంటే, అది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. అండ్ వన్ థింగ్ ఇంకోటి ఏందంటే, మాకు వచ్చే రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, డాట్ నెట్ మీద చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఎవ్రీ క్లయింట్ డాట్ నెట్ అని అడుగుతుంది. ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీ మాత్రం అదే. అండ్ ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే, నేను పైథానే నేర్చుకున్నా, నేను పైథాన్ మీదే వెళ్తాను అని చెప్పేసి స్టిక్ ఆన్ అయిపోయారు. ఇంకో టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల, ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల మీకేం అంటే ఏం ఇబ్బంది అవ్వదు అనేది నా ఒపీనియన్. ఒకటే టెక్నాలజీ మీద వెళ్తే జాబ్ లేకుండా చాలామంది 2020 పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో పైథాన్ మీద చాలా తక్కువ రిక్వైర్మెంట్స్ ఉండడం వల్ల ఇంకా అలానే ఉన్నారు. రిక్వైర్మెంట్స్ లేవు అని చెప్పట్లే, కొంచెం తక్కువ ఉండడం వల్ల అలానే ఉన్నారు. అండ్ మీరు అదే టైంలో వేరే టెక్నాలజీ నేర్చుకొని మీరు షిఫ్ట్ అయ్యి ఉంటే మీ కెరియర్ గ్యాప్ అనేది వచ్చేది కాదేమో అనేది లైక్ ఇట్స్ మై ఒపీనియన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో మీరు ఒకటే టెక్నాలజీ నేర్చుకున్న ఇంకో టెక్నాలజీ మీద వెళ్ళొద్దు అనేది అయితే ఏం లేదు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అంటే, ప్రెజెంట్ ఏ టెక్నాలజీ ఉందో దాని మీద వెళ్ళడానికి ట్రై చేయండి. ఈజీగా వెళ్ళడానికి ఉంటుందన్నమాట. మీ టైంని మీరు వేస్ట్ చేసుకోకండి ఒకటే టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి ఉండి. అండ్ నా వర్క్ వస్తే మాత్రం జావా, టెస్టింగ్, పైథానే కాదు, ట్రైనింగ్ టెక్నాలజీస్ డాట్ నెట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రైనింగ్ టెక్నాలజీ నవ్ డేస్. సో ఒక్కసారి మీరు కూడా మీ ఉద్దేశం ఏంటో చూడండి. అండ్ నాకు వచ్చే రిక్వైర్మెంట్స్ బట్టే నేను చెప్తున్నాను. వీ హ్యావ్ అవర్ ఓన్ క్లయింట్. సో వాళ్ళు ఇచ్చే రిక్వైర్మెంట్స్ బట్టి మాత్రమే మేము మీకు చెప్పగలుగుతున్నాము. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా ఉన్నా కింద కమెంట్ చేయండి. వీ విల్ ఆన్సర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.